హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు videoblast.com. ఈ వీడియోలో మనం వర్క్ స్పేస్ ఇన్ డెప్త్ నేర్చుకుందాం. అంటే ముందు వీడియోలో మనం జస్ట్ ఒక చిన్న క్లిప్ని ఏ విధంగా ఎడిట్ చేయొచ్చు, అంటే ఇమేజెస్ తీసుకొని ఇటువంటి ప్రజెంటేషన్ లాగా ఏ విధంగా తయారు చేయొచ్చు అనేది చూసాము. ముందు వీడియో మీరు చూడకపోతే చూడండి. అది మీరు బిగినర్ అయితే కంపల్సరీగా చూడాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం కొంచెం డీటెయిల్డ్గా స్పెసిఫిక్గా ఒక టూల్ గురించి కానీ లేదంటే అవుట్పుట్ బేస్డ్ కంటే సాఫ్ట్వేర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఇక నుంచి ముందు వీడియోలో ఏంటంటే ఎవరైనా కానీ కామన్ వర్క్ ఫ్లో ఏంటి అంటే ఇంపోర్ట్ చేసుకుని టైం లైన్లో ఎరన్ చేసుకుని మానిటర్ విండోలో చూసుకొని తర్వాత అల్టిమేట్గా ఎఫెక్ట్స్, ట్రాన్సిషన్స్, టైటిల్స్ ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఫైనల్గా వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకుంటాము. ఈ విండోలో మెయిన్గా వర్క్ స్పేస్, ఈ వర్క్ స్పేస్ గురించి, ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విండోస్ గురించి చూద్దాము. దిస్ ఈజ్ మెనూ బార్. అంటే మీరు పైన చూస్తున్నది మెనూ బార్, మీకు డెఫినెట్గా తెలిసే ఉంటుంది. మెనూ బార్ అనేది ఇప్పటికే మీరు మైక్రోసాఫ్ట్ ఓపెన్ ఆఫీస్ కానీ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కానీ లేదంటే ఆల్రెడీ ఎడోబ్ సాఫ్ట్వేర్స్ ఏదైనా తెలుసుకుని ఉంటే ఏ సాఫ్ట్వేర్ అయినా ముందు మెనూ ఉంటుంది, మెనూ బార్. తర్వాత మన ఎడిటింగ్ వస్తే ప్రాజెక్ట్ విండో అంటారు దీన్ని. ఈ విధంగా మీరు దీన్ని ప్రాజెక్ట్ విండో అంటారు. ఈ ప్రాజెక్ట్ విండోలో మనం ఆల్ కైండ్స్ ఆఫ్ ఫైల్స్, మనకు కావాల్సిన గ్రాఫిక్స్, మీడియా లైక్ వీడియో ఫైల్స్ అవ్వచ్చు, ఇమేజెస్ అవ్వచ్చు, టైటిల్స్ అవ్వచ్చు, లేదంటే సీక్వెన్సెస్ అవ్వచ్చు, లైక్ ఆడియో అవ్వచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీడియాస్ని మనం ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు ఈ ప్రాజెక్ట్ విండో. అయినాక మనం దిస్ ఇస్ టైమ్ లైన్, మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఇన్ ప్రీమియర్ ప్రో ఆర్ ఎనీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్. మీరు ఫైనల్ కట్ ప్రో కావచ్చు, ఎవిడ్ కావచ్చు, లేదంటే ప్రీమియర్ ప్రో కావచ్చు, లేదంటే మైక్రోసాఫ్ట్ మూవీ మేకర్ కావచ్చు, వీటిలో కంపల్సరీగా టైమ్ లైన్ ఉంటుంది. టైమ్ లైన్ అంటే ఏంటంటే మనం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు మనకి ఏ వీడియో, ఏ క్లిప్ తర్వాత ఏ క్లిప్ రావాలి, ఏ ఇమేజ్ తర్వాత ఏ ఇమేజ్ రావాలని మనకు తెలుస్తుంది. అక్కడే మనం ఎడిటింగ్ కూడా చేస్తాం. టైమ్ లైన్, ఇందులో టైం కోడ్ ఇది, ఈ టైం కోడ్. నెక్స్ట్ ఇందులో మెయిన్గా ట్రాక్స్ ఉంటాయి. మీరు చూస్తే చూడండి, ఇది వీడియో 1, వీడియో 2, వీడియో 3, ఆ విధంగా నచ్చిన ట్రాక్స్ బై డిఫాల్ట్ జస్ట్ 3 కనబడతాయి. అయినా కానీ మనకు నచ్చిన ట్రాక్స్ యాడ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 99 ట్రాక్స్ యాడ్ చేయొచ్చు. కింద చూసినట్టయితే ఇవి ఆడియో ట్రాక్స్. పైన చూస్తే ఇలా మీరు పైకి ఈ విధంగా పైకి తీసుకొని కూడా మీరు ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత టైం లైన్ అనే వీడియోలో మనం ఇన్డెప్త్గా చూస్తాం. అసలు టైం లైన్ ఏ విధంగా కస్టమైజ్ చేయాలి, అసలు ఆల్ దెన్ ఈ ప్రాపర్టీస్ని ఇవన్నీ అంటే ఏంటి అనేది టైం లైన్ వీడియోలో చూద్దాము. ఈ టైం లైన్ నెక్స్ట్ మనకు కావాల్సింది ప్రోగ్రామ్ మానిటర్. ఇది ప్రోగ్రామ్ మానిటర్ అంటే ఏంటంటే ఫైనల్గా మన ప్రోగ్రామ్ ఇందులో కనిపిస్తుంది. మీరు ఇప్పుడు ఇలా ప్లే చేస్తే ఇక్కడ టైం లైన్లో ప్లే అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మీరు ఏ విధంగా ఫైనల్ అవుట్పుట్ వస్తుంది అనేది చూస్తాం. కాబట్టి దిస్ ఈజ్ ప్రోగ్రామ్ మానిటర్. ప్రోగ్రామ్ ఏ సీక్వెన్స్, మనం ఇప్పుడు ఫ్యూచర్లో మేబీ చాలా సీక్వెన్సెస్ క్రియేట్ చేయొచ్చు. సీక్వెన్స్ 1, సీక్వెన్స్ 2, సీక్వెన్స్ 3 అట్లాగా, లేదంటే సీన్ 1. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ కానీ ఫ్యూచర్ ఫిల్మ్స్ కానీ చేస్తుంటే షార్ట్ ఫిల్మ్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ షార్ట్ ఫిల్మ్లో ఒక 10 సీన్స్ ఉన్నాయనుకోండి. అప్పుడు సీన్ 1, సీన్ 2, సీన్ 3, సీన్ 4, సీన్ 5, సీన్ 6, ఈ విధంగా ప్రతి సీన్కి ఒక సీక్వెన్స్ క్రియేట్ చేసుకుని ఆ సీన్ని ఇండిపెండెంట్గా ఎడిట్ చేసుకోవచ్చు. అది టైమ్ లైన్, ప్రోగ్రామ్ మానిటర్. అదేవిధంగా సోర్స్ మానిటర్. సోర్స్ మానిటర్ అంటే ఏంటంటే ప్రతిదీ టైమ్ లైన్లో పెట్టకుండా మనం అసలు మన వీడియో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంపోర్ట్ చేస్తాను. ఏదైనా చిన్న వీడియోని ఇంపోర్ట్ చేద్దాము 5D ఫుటేజ్లో. జస్ట్ మా పాప ఎనీథింగ్, నాకు ఏదైనా ఒకటి కావాలి. ఓపెన్. ఇది వీడియో ఫైల్ .mov ఫైల్. ఇప్పుడు ఈ mov ఫైల్ అసలు ఏముందని చూడాలి. ఫస్ట్ డబుల్ క్లిక్ చేస్తే ముందు సోర్స్ మానిటర్లో వస్తుంది. కాకపోతే ఇక్కడ సోర్స్ మానిటర్లో మనకి ఫైల్ అవుట్పుట్లోకి వెళ్ళదు. స్టిల్ చూడండి, నేను ఇప్పుడు ఇది చూస్తాను. మనకి ఇప్పుడు మ్యాక్సిమైజ్ చేయాలంటే ఈ ఫ్రేమ్ మ్యాక్సిమైజ్ ఫ్రేమ్ అని ఇక్కడ క్లిక్ చేస్తే అది మ్యాక్సిమైజ్ అవుతుంది.
ఇప్పుడు ఇందులో మనకు కావాల్సింది నాకు కావాల్సింది ఇంత ఈ షార్ట్ మొత్తం మన యాక్చువల్ వీడియోలో పెట్టాం. మనకు కావాల్సింది కొంచెం బాగా ఉన్న దగ్గర ఇక్కడ బ్లర్ ఉంది. తర్వాత ఎడిటింగ్ టైంలో మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలనేది చూసుకొని ఇన్ పాయింట్ అవుట్ పాయింట్ రిస్టోర్ ఫ్రేమ్ సైజ్ మ్యాక్సిమైజ్ నుంచి మళ్ళీ బ్యాక్ వెళ్ళాను. చూడండి ఇప్పుడు దీన్ని మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఇలా క్లిక్ ఆన్ ఇట్, నేను క్లిక్ చేసాను, లెఫ్ట్ మౌస్ క్లిక్ చేసి ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఆటోమేటిక్గా మీకు మన వీడియోలోకి వచ్చేసింది. మన టైమ్ లైన్లో పెట్టిన తర్వాత మాత్రమే ప్రోగ్రామ్ మానిటర్లో కనిపిస్తుంది. సోర్స్ మానిటర్ అనేది ఏంటంటే మనకి ఎంటైర్ సోర్స్ ఫైల్ ఎంత ఉంది, దాంట్లో ఇన్ పాయింట్, ఇది ఇన్ పాయింట్స్, అవుట్ పాయింట్స్, ఎడిటింగ్ వచ్చేటప్పుడు ఫ్యూచర్లో ఇవన్నీ తెలుసుకుంటాయి. బటన్స్ అన్నీ ఏంటి అనేది. ప్రస్తుతానికి మీకు కావాల్సిన దగ్గర ఇన్ పాయింట్, అవుట్ పాయింట్స్ పెట్టుకొని మీరు ఓన్లీ అది మాత్రమే ఇక్కడ పెట్టుకోవచ్చు. దానివల్ల ఇది సోర్స్ మానిటర్ అంటారు. ప్రాజెక్ట్ విండో, టైమ్ లైన్, ప్రోగ్రామ్ మానిటర్, సోర్స్ మానిటర్, ఈ 4 చాలా చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు మనకి మీడియా బ్రౌజర్ అని, విండో మీడియా బ్రౌజర్, ఇక్కడ మీడియా బ్రౌజర్ అని చూస్తే ఇక్కడ ఆల్రెడీ చూపించాను. అంటే మన హార్డ్ డిస్క్లో ఉన్న డేటాని ఇక్కడ చూపిస్తుంది, మనకి ఏం కావాలి అనేది. ఇక్కడ జనరల్ డేటాలో 5D డేటా, ఇది ఆల్రెడీ మీకు తెలుసు, ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను. మీరు ఈ విధంగా చూసుకుంటే ఇక్కడ మీకు మీడియా బ్రౌజర్ అంటారు దీన్ని. అదేవిధంగా ఇన్ఫో, మీరు ఏదైతే సెలెక్ట్ చేశారో ఇక్కడ నేను ఏ క్లిప్ని అయితే సెలెక్ట్ చేస్తున్నాను దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ కనిపిస్తుంది. టైప్, మూవీ, వీడియో, డేటా, సైజ్, ఆడియో సైజ్, టైమ్, ఇన్ అండ్ అవుట్ పాయింట్స్, డ్యూరేషన్ ఎంత, క్లిప్ డ్యూరేషన్ ఎంత, ఇది ఇమేజెస్, స్టిల్ ఇమేజ్, దిస్ ఈజ్ మూవీ ఫైల్, ఇది సీక్వెన్స్. ఈ విధంగా క్లియర్ ఇన్ఫర్మేషన్లో మనకి ఇన్ఫో ప్యానల్లో తెలుస్తుంది అనమాట. అదేవిధంగా నెక్స్ట్ మీరు దీన్ని కొంచెం పెద్ద చేసినట్టయితే ఎఫెక్ట్స్ ప్యానల్, మీడియా బ్రౌజర్, ఇన్ఫో, ఎఫెక్ట్స్. ఆల్రెడీ ముందు వీడియోలో నేను క్లియర్గా చూపించాను ట్రాన్సిషన్స్ ఏమిటి, ఎఫెక్ట్స్ అంటే ఏమిటి, ఆడియో ట్రాన్సిషన్స్ ఏంటి అనేది. ఇంకా ఎఫెక్ట్స్ అనే వీడియోలో ఆల్మోస్ట్ ఒక 10 టాపిక్స్ తర్వాత మనం ఫైనల్గా ఎఫెక్ట్స్కి వస్తాము. అక్కడ ఇన్డెప్త్గా అసలు ట్రాన్సిషన్స్ అనే దాని గురించే చాలా డీటెయిల్డ్గా ఎప్పుడు ఏ ట్రాన్సిషన్ యూజ్ చేయాలి, సింపుల్గా ఇవన్నీ ఉంటాయి. అయినా కానీ మనం ఎప్పుడు ఏ ట్రాన్సిషన్ యూజ్ చేస్తే ఎఫెక్టివ్గా మనం అనుకున్న స్టోరీ కమ్యూనికేట్ చేయొచ్చు అనేది ఇంపార్టెంట్. సాఫ్ట్వేర్ నేర్చుకోవడం ఒక పద్ధతి అయితే మీరు దాన్ని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకుని మీరు మంచి ఫీల్ వచ్చే వీడియోస్ క్రియేట్ చేయడం అనేది యాక్చువల్గా మీరు నేర్చుకోవాలి. దానికి డెఫినెట్గా టైం పడుతుంది. నెక్స్ట్ ఇది మనకి టూల్స్ ప్యానల్, విండో టూల్స్ ప్యానల్ అంటే ఇక్కడ రకరకాల టూల్స్ ఉంటాయి. మీరు ఆ టూల్ మీద అలా వెళ్తే మీకు ఆటోమేటిక్గా దాని యొక్క టూల్ టిప్ అంటారు దీన్ని, మీకు కనిపిస్తుంది చూడండి, రోలింగ్ ఎడిట్ టూల్ అనేసి అది కనిపిస్తుంది. ఇది సెలెక్షన్ టూల్, అంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ క్లిప్స్ అయితే కావాలనుకున్నారో ఆ క్లిప్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది టూల్స్ ప్యానల్. నెక్స్ట్ ఆడియో మిక్సర్. ఆడియో మిక్సర్ అంటే ఏంటంటే మనకి ఎడిటింగ్ చేస్తున్నప్పుడు మనకి ఆడియో లెవెల్స్ ఎంత ఉంది అనేది మిక్స్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మీరు ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఆడియో మిక్సర్, ఏ సీక్వెన్స్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. నెక్స్ట్ దిస్ ఈజ్ సోర్స్ మానిటర్, దిస్ ఈజ్ ఆడియో మిక్సర్. ఇది ఎక్కడ ఉంటుంది? ఆడియో మిక్సర్ అనేది అగైన్ విండోస్లో ప్యానల్స్లో ఆడియో మిక్సర్, ఇదిగోండి ఆడియో మిక్సర్. మీరు నెక్స్ట్ మెటాడేటా. మెటాడేటా అంటే సేమ్ ఇందాక ఇన్ఫోలో జస్ట్ మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఇంకా దానికంటే చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. మూవీ ఫైల్, ఇంకా ఎక్కువ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. మీరు మెటాడేటా గురించి కంపల్సరీగా చాలా అడ్వాన్స్డ్ ఎడిటింగ్లో ఫ్యూచర్ ఫిల్మ్స్ చేస్తున్న వాళ్ళు, అటువంటి వాళ్ళు బాగా యూజ్ చేస్తారు మెటాడేటాని. ఎస్పెషల్లీ మనకి అడ్వాన్స్డ్ కెమెరాస్, బ్లాక్ మ్యాజిక్ కెమెరా, సినిమా కెమెరా లాంటివి, లేదంటే రెడ్ కెమెరా, ఇటువంటి వాటి ఫుటేజ్ మీరు ప్రీమియర్లో ఓపెన్ చేసేటప్పుడు చాలా మెటాడేటా అనేది ఉంటుంది. వాటి వలన చాలా అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. కాకపోతే బిగినర్స్ మెటాడేటా యూజ్ చేసేంత అవసరం ఉండదు కాబట్టి పెద్దగా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఆడియో మిక్సర్,
ఇది ఆడియో ప్యానల్, ఆడియో మీటర్స్, ఇది ఆడియో మీటర్స్ అనేది ఇది ఉంటుంది ఇక్కడ. జస్ట్ ఇట్ విల్ షో మన ఆడియో లెవెల్స్ ని చూపిస్తుంది. చూడండి, వన్స్ నేను ప్లే చేయగానే మీకు గ్రీన్ బార్స్ వస్తున్నాయి. ఇక్కడ మన ఆడియో ఎంత ఉంది ఏంటి అనేది అక్కడ చూపిస్తుంది. ఈ విధంగా మొత్తం అన్ని ప్యానల్స్ ని చూసారు, మొత్తం హిడెన్ గా ఉంటాయి. మనం ఎప్పుడైనా ఒక ప్యానల్ ని యాక్టివేట్ చేసి ఉంటాం, మిగతా ప్యానల్స్ అన్ని హైడ్ లో ఉంటాయి. ఈ విధంగా ఎఫెక్ట్స్ ఇట్లాగా. అదేవిధంగా రిఫరెన్స్ మానిటర్, మీరు ఏదైనా ఇలా రిఫరెన్స్ మానిటర్ ఒక్కొక్కసారి మనకి ఇక్కడ లేనివి ఇలా బయట ఓపెన్ అవుతాయి అన్నమాట. సేమ్ మీరు ప్రతి ప్యానల్కి మీరు చూసినట్టయితే ఇక్కడ ఇలా క్లిక్ చేయగానే మొత్తం ఆప్షన్స్ వస్తాయి. క్లోజ్ ద ఫ్రేమ్, క్లోజ్ ప్యానల్, అన్డాక్ ఫ్రేమ్, అన్డాక్ ప్యానల్, ఆ విధంగా అనమాట. అదేవిధంగా మ్యాక్సిమైజ్ ద ఫ్రేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చూపించినట్టు మీరు ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ క్లిక్ చేసి మ్యాక్సిమైజ్ ఫ్రేమ్ అంటే అది మ్యాక్సిమైజ్ అవుతుంది. ఎఫెక్ట్ కంట్రోల్స్, మెటాడేటా, ఆడియో మిక్సర్, సోర్స్ మానిటర్. అగైన్ మళ్ళీ అక్కడే క్లిక్ చేసి మీకు బయటకు వెళ్తుంది, మీకు కనిపిస్తుంది. మీరు ఓపెన్ చేస్తే రెస్టోర్ ఫ్రేమ్ సైజ్ అంటే అయిపోతుంది. ఈ విధంగా ప్రతిదానికి టైం లైన్కైనా చేయొచ్చు మీరు మ్యాక్సిమైజ్ ద ఫ్రేమ్. అంటే మీరు చాలా హై అండ్ ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఒకసారి మనకి 2 మానిటర్స్ కూడా యూజ్ చేస్తారు. పెద్ద పెద్ద మంచి మీకు 2 మానిటర్స్ ఉంటే వాటి రెండింటిని ఉపయోగించుకొని ఒక దాంట్లో టైం లైన్, మిగతా ప్యానల్స్ చూసుకొని ఒక దాంట్లో ఓన్లీ ప్రోగ్రామ్ మానిటర్ చూసుకుంటే మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎడిటింగ్ అనేది ఇంకా బాగా అవుతుంది అనమాట. అటువంటి టైంలో మీరు తప్పనిసరిగా ఓన్లీ ఇది మాత్రమే వేరే మానిటర్లో చూస్తారు, ఇది మాత్రమే వేరే మానిటర్లో చూస్తారు. టైం లైన్ అనేది వేరే మానిటర్లో, అంటే 2 మానిటర్స్ ఉండేటప్పుడు మీకు ఒక దాంట్లో టైం లైన్ ఎడిటింగ్ చూసుకోవచ్చు, ఒక దాంట్లో అవుట్పుట్ అనేది ఎలా కనిపిస్తుందో చూసుకోవచ్చు. కాబట్టి మీరు 2 మానిటర్స్ కూడా మీరు అంటే ప్రొఫెషనల్ ఎడిటర్ అవ్వాలనుకుంటే, మీ ఇంటి దగ్గర నుండే మీరు ఫ్రీలాన్స్ ఎడిటింగ్ చేయాలి బట్ చాలా మంచి అవుట్పుట్ ఇవ్వాలనుకుంటే కంపల్సరీగా 2 మానిటర్స్ ఉంటే మంచిది. బట్ బిగినర్స్కి అంత అవసరం లేదు నేర్చుకునే టైంలో. ఈ అరేంజ్మెంట్ని ఈ ప్యానల్స్ ఆర్ విండోస్ అరేంజ్మెంట్స్ని మనం వర్క్ స్పేస్ అరేంజ్మెంట్ అంటాము. అది కస్టమైజ్ చేయొచ్చు. బై డిఫాల్ట్ ప్రీమియరే మనకు కొన్ని ఇస్తుంది అనమాట. ఆడియో ఎడిటింగ్ చేసేటప్పుడు మీకు కొంచెం ఫేవరబుల్గా ఉంటుంది అనమాట. ఇది వర్క్ స్పేస్ కస్టమైజేషన్ అంటే ఏంటంటే మనకి ఇది ఆల్రెడీ ఉన్న వీటికి కాకుండా మన ఓన్ వర్క్ స్పేస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వర్క్ చేస్తున్నప్పుడు మీకు ప్రోగ్రామ్ మానిటర్ పెద్దగా కనిపించాలనుకుంటున్నారు, ఈ విధంగా టైం మనకి ఇది అవసరం లేదు. టూల్స్ మీకు పెద్దగా కనిపించాలనుకుంటున్నారు, జనరల్గా మనం ఎక్కువగా టైం లైన్ పెద్దగా కనిపించాలి మనకి. ఒకసారి ప్రోగ్రామ్ మానిటర్ ఇలా అంటే మీ ఓన్గా కస్టమైజ్ చేసుకోవచ్చు. కస్టమైజ్ చేసుకునే విండో వర్క్ స్పేస్, న్యూ వర్క్ స్పేస్ అని సేవ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ న్యూ వర్క్ స్పేస్ అని అంటే ఇప్పుడు వీడియో విలాస్ వర్క్ స్పేస్, వివి వర్క్ స్పేస్ 01 ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే, వీడియో విలాస్ వర్క్ స్పేస్ 1 అనుకుంటే, లేదా మీ పేరు ఇక్కడ రాసుకుని ఓకే అంటే ఇప్పుడు ఈ వర్క్ స్పేస్ అనేది ఉంది అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వివి వర్క్ స్పేస్ ఉన్నాం. ఇప్పుడు ఎడిటింగ్లోకి వెళ్ళామనుకోండి, మనకు కావాల్సిన ఎడిటింగ్ వర్క్ స్పేస్ వచ్చింది. ఇది వర్క్ స్పేస్ ఎఫెక్ట్స్కి వెళ్తే ఎఫెక్ట్స్ ఏ విధంగా మనకి ఎఫెక్ట్స్ కంట్రోల్స్తో మొత్తం వస్తుంది. మళ్ళీ వర్క్ స్పేస్లో వివి వర్క్ స్పేస్ 01 అని వెళ్ళారనుకోండి, మనకు కావాల్సిన సైజులో ఏవి ఎక్కడెక్కడ ఉండాలి అనేది సేవ్ అయ్యి ఉందన్నమాట. ఈ విధంగా మీరు మీకు నచ్చిన వర్క్ స్పేస్ని ఉంచుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు విండో సోర్స్ మానిటర్ నెక్స్ట్ అదేవిధంగా వీటిని ఇలా మీరు చూస్తే దీన్ని డ్రాప్ జోన్ అంటారు. కస్టమైజేషన్లో మీకు నచ్చిన ప్యానల్స్ అన్ని ఉన్నవే ఏ విధంగా పెట్టుకోవాలనేది ఉంటుంది. ఇదేమి రూల్ ఏం కాదు, మీరు ఆర్డర్ మార్చుకోవచ్చు ఈ విధంగా. ఫస్ట్ ఆడియో ఎఫెక్ట్స్ కంట్రోల్స్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే అన్డాక్ ప్యానల్. మీరు అన్డాక్ ప్యానల్ అంటే ఏంటంటే ఇది బయటకు వచ్చి ఫ్లోటింగ్ ప్యానల్ అయిపోతుంది. దీన్ని ఫ్లోటింగ్ ప్యానల్ అంటారు. క్లోజ్ చేస్తే, లేదంటే క్లోజ్ ద ప్యానల్ అంటే క్లోజ్ ద ప్యానల్ అన్న. మళ్ళీ కావాలనుకుంటే ఇక్కడికి వెళ్ళి ఎఫెక్ట్స్ కంట్రోల్స్, మళ్ళీ ఇది
ఫ్లోటింగ్ ప్యానల్ అయింది. మళ్ళీ మనం కావాలనుకుంటే ఇక్కడ స్మాల్ 2 లైన్స్ ఉన్నాయి చూడండి, అక్కడ క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే మీరు చూస్తే బ్లూ కలర్లో కనిపిస్తుంది ఎక్కడ పెట్టాలి అనేది. అంటే ఇక్కడ పెట్టామనుకోండి 2 అవుతుంది అనమాట. చూడండి, ఇది వేరు ఇది వేరు. ఇక్కడ ఈ విధంగా పెడితే పైన వస్తుంది, ఇలా వస్తుంది. మీరు ఈ విధంగా కూడా సేవ్ చేసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే వర్క్ స్పేస్, న్యూ వర్క్ స్పేస్కి వెళ్ళి మీరు నేమ్ ఇచ్చుకోవచ్చు అనమాట. మనం ఇక్కడ నేమ్ ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ వీడియో విలాస్ వర్క్ స్పేస్ 02. ఓకే, నవ్వు మనం ఎడిటింగ్ వర్క్ స్పేస్కి వెళ్తే ఇలా వస్తుంది. వర్క్ స్పేస్ 2కి వెళ్తే ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా మీకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. అది జస్ట్ మనం అది మీకు ఏది నచ్చుతుంది అనేది మీ యొక్క వర్క్ ఫ్లోని బట్టి, మీ యొక్క కన్వీనియన్స్ని బట్టి, మీ యొక్క ప్రాక్టీస్ని బట్టి తెలుస్తుంది. సో నో నీడ్ టు వరీ టూ మచ్. వర్క్ స్పేస్ 1కి వెళ్ళి మీరు తెలుసుకోవాల్సినది ఇది క్లోజ్ ప్యానల్ ఈ విధంగా. అదేవిధంగా మనం ఇలా మార్చుకోవచ్చు అని తెలుసుకోవాలి. సోర్స్ ఇలా కస్టమైజ్ చేసుకోవచ్చు. సోర్స్ మానిటర్ అంటే ఏంటి, ఆడియో మిక్సర్ అంటే ఏంటి, మెటాడాటా అంటే ఏంటి, ఈ విధంగా ఆల్ ప్యానల్స్ గురించి మీరు క్లియర్గా తెలుసుకొని ఫస్ట్ ఆ ప్యానల్స్ యొక్క పర్పస్ ఏమిటి కొంచెం మీరు కొంచెం ఆడుకోండి సాఫ్ట్వేర్తో. బిగినింగ్లో ఎడిటింగ్ చేయడం ఒకటే కాకుండా అసలు ఎందుకంటే బిగినింగ్లో కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది అన్నమాట, ఎక్కువలా అనిపిస్తుంది. బట్ యాక్చువల్గా అయితే చాలా ఈజీ సాఫ్ట్వేర్ ఇది. మీరు సాఫ్ట్వేర్ ఈజీ అయినంత మాత్రాన మంచి ఎడిటర్ అయిపోతారని కాదు. మంచి ఎడిటింగ్ అనేది నేర్చుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. కానీ సాఫ్ట్వేర్ నేర్చుకోవడం డెఫినెట్గా ఒక 15 డేస్లో మీరు డైలీ ఒక 2-3 అవర్స్ ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా మాస్టర్ చేయొచ్చు అనమాట. బిగినింగ్లో మాస్టర్ అనేది కాకపోయినా మీరు బాగా వర్క్ చేసుకోవచ్చు. తర్వాత మీరు మంచి వీడియో ప్రాజెక్ట్స్ని చేస్తూ ఉంటే లైక్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, వెడ్డింగ్ వీడియో చేసినా, లేదంటే ఆన్లైన్ వీడియో చేసినా, లేదంటే షార్ట్ ఫిల్మ్స్ చేసినా, లేదంటే ఇలా రకరకాల వీడియోస్ ఉంటాయి, లెర్నింగ్ వీడియోస్ చేసినా, ఈ విధంగా చేయడం వలన మీకు డెఫినెట్గా మంచి వీడియో స్కిల్స్ వస్తాయి, వీడియో ఎడిటింగ్ స్కిల్స్ వస్తాయి అన్నమాట. ఓకే, సో అది మనకి కస్టమైజేషన్ మొత్తం మనకు కావాల్సిన దగ్గర మార్చుకొని మీరు ఇక్కడ మ్యాక్సిమైజ్ ద ఫ్రేమ్ ఎలా చేయాలి, అన్డాక్ ప్యానల్ అంటే ఏంటి, అన్డాక్ ప్యానల్ ఈ ఫ్లోటింగ్ విండో అంటే ఏమిటి, నెక్స్ట్ దీన్ని తీసుకొని వచ్చి ఇలా పెట్టేటప్పుడు డ్రాప్ జోన్ అంటే ఏంటి, ఇవన్నీ మీరు క్లియర్గా తెలుసుకుంటే సాఫ్ట్వేర్ నేర్చుకోవడం అనేది చాలా ఈజీ అవుతుంది అనమాట. మీరు వీడియోని చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ అదేవిధంగా మాకు చేయాల్సిన మీరు హెల్ప్ ఏంటంటే మీ స్నేహితులకి ప్లీజ్ ఇన్ఫార్మ్ అబౌట్ దిస్ videovilas.com. మా ఉద్దేశం మంచి ఎడ్యుకేషన్ అందరికీ అందాలి, ఫ్రీగా కూడా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాం. కాబట్టి ప్లీజ్ సపోర్ట్ us by sharing this videos and this channel information to your friends. మీ ఫేస్బుక్లోనా, మీ ట్విట్టర్ అకౌంట్స్లోనా షేర్ చేస్తే మాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి టాపిక్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.